గోల్డెన్ రేషియో ప్రొఫైల్ యొక్క వీక్లీ పెర్ఫార్మెన్స్ అనేది లాస్ట్ వీక్లో ఎలా జరిగిందో చూద్దాము. ముందుగా లాస్ట్ వీక్ ఎలా జరగవచ్చు అని మనం ప్రిడిక్షన్ చేశాము అనేది ఒకసారి చూద్దాము. మార్కెట్ అనేది లాస్ట్ వీక్ క్లోజ్ అయ్యేసరికి రెసిస్టెన్స్ బ్రేక్అవుట్ లో ఉంది. కరెక్ట్ గా క్లోజింగ్ ప్రైస్ అనేది వాల్యూ ఏరియా హైకి లోకి మధ్యలో ఉంది. ట్రెండ్ అనేది మనకి అప్ సైడ్ చూపిస్తుంది. జనరల్ గా ట్రెండ్ అనేది కనుక మనకు అప్ సైడ్ చూపిస్తే డౌన్ సైడ్ వెళ్లే పాసిబిలిటీ ఎక్కువ ఉంటుంది. అయితే ఇక్కడ డౌన్ సైడ్ వెళ్ళాలంటే ప్రైస్ అనేది గోల్డెన్ రేషియో నుంచి కింద రావాలి, వాల్యూ ఏరియా లో బ్రేక్ అవ్వాలి, సపోర్ట్ బ్రేక్ అవ్వాలి. ఇన్ని జరిగితే తప్ప మార్కెట్ అనేది డౌన్ సైడ్ వెళ్లే అవకాశం తక్కువ ఉంది. కాబట్టి మార్కెట్ కొంచెం పాజిటివ్ కే ఫేవరబుల్ గా ఉంది. అయితే పాజిటివ్ కి ఫేవరబుల్ గా ఉన్నప్పటికీ ఎప్పుడైతే మనకి ఈ ట్రెండ్ ఎడ్జ్ అనేది ఎప్పుడైతే బ్రేక్ అవుతుందో అక్కడి నుంచి మనకి హెవీ మూవ్మెంట్ వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇది గోల్డెన్ రేషియో ట్రెండ్ ఎడ్జ్ కాబట్టి ఈ వీక్ మనం మార్కెట్ ని పాజిటివ్ సైడ్ ఉండటానికి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కానీ ఏదేమైనా లైవ్ లో మనకి బ్రేక్అవుట్స్ చెప్తాయి కాబట్టి ప్రాబ్లం ఏం లేదు. బట్ ఓవరాల్ గా ఒక అనాలిసిస్ మాట్లాడుకోవాలి అంటే మనకి నెక్స్ట్ వీక్ మార్కెట్ అనేది పాజిటివ్ సైడ్ ఉండటానికి అవకాశం ఉంది. మనం ఏదైతే అనాలిసిస్ డిస్కస్ చేసామో అదే విధంగా ఎక్కడ గోల్డెన్ రేషియోలో నుంచి బయటకు రాలేదు, ఎక్కడ ఏ సపోర్టు బ్రేక్ అవ్వలేదు. కాబట్టి ఆల్రెడీ రెసిస్టెన్స్ బ్రేక్అవుట్ లో ఉంది కాబట్టి మార్కెట్ అనేది పాజిటివ్ డైరెక్షన్ లోనే ఉంది వీక్ మొత్తం కూడాను. ఇక్కడ డే ఎండ్ అయ్యేసరికి గోల్డెన్ రేషియో కన్నా కూడా పైన క్లోజ్ అయింది. సో మనకి ఇక్కడ మార్కెట్ కనుక న్యూట్రల్ గా ఓపెన్ అయి ఉంటే ఖచ్చితంగా మార్కెట్ అనేది ఇంకొంచెం పైకి వెళ్ళే అవకాశం ఉండేది. కానీ ఇక్కడ నెక్స్ట్ డే మార్కెట్ అనేది డౌన్ లో ఓపెన్ అవటం వల్ల సో మార్కెట్ అనేది విత్ ఇన్ ద గోల్డెన్ రేషియోలోనే ఉండిపోయింది. ఇది లాస్ట్ వీక్ యొక్క పెర్ఫార్మెన్స్. సో ఓవరాల్ గా మార్కెట్ అనేది పాజిటివ్ గానే క్లోజ్ అయింది. సో రాబోయే వారానికి మనకి ట్రెండ్ అనేది అప్ సైడ్ చూపిస్తుంది. ట్రెండ్ అప్ సైడ్ చూపిస్తుంది అంటే ప్రైస్ అనేది కిందకి వెళ్ళడానికి అవకాశం ఉంది. దానికి తగ్గట్టుగానే గోల్డెన్ రేషియో అనేది ఇక్కడ మనకి రెసిస్టెన్స్ గా యాక్ట్ చేస్తుంది. కాబట్టి ఏ రకంగా చూసుకున్నా మనకి ఇది కిందకి వెళ్ళే అవకాశం అయితే కనిపిస్తుంది. కానీ కిందకి వెళ్ళాలంటే బ్రేక్అవుట్ పాయింట్ ఆఫ్ వ్యూలో అది ఇంకా రెసిస్టెన్స్ బ్రేక్అవుట్ లోనే ఉంది, సపోర్ట్ బ్రేక్అవుట్ అవ్వలేదు. వాల్యూమ్ పరంగా తీసుకుంటే వాల్యూమ్ ప్రొఫైల్ అనేది మనకి కింద సపోర్ట్ గా యాక్ట్ చేస్తుంది. ఇక్కడ గోల్డెన్ రేషియో అనేది రెసిస్టెన్స్ గా యాక్ట్ చేస్తుంది, ఇక్కడ వాల్యూమ్ ప్రొఫైల్ అనేది సపోర్ట్ గా యాక్ట్ చేస్తుంది. కాబట్టి ఈ కమింగ్ వీక్లో మనకి ఏదన్నా ఒక ట్రెండ్ ప్రకారం ఏదైనా మనకి కిందకి వెళ్ళే అవకాశం ఉంది, ఒక మంచి మూవ్ ఏదన్నా వచ్చే అవకాశం ఉంది అంటే అది వాల్యూ ఏరియా లో దాటిన తర్వాతనే మనం ఎక్స్పెక్ట్ చేయాలి. పోనీ పైకి ఏదన్నా అగ్రెసివ్ మూమెంట్ వస్తుందా అంటే గోల్డెన్ రేషియో ఎడ్జ్ దాటితే తప్ప అగ్రెసివ్ మూమెంట్ వచ్చే ఛాన్స్ లేదు. అసలు గోల్డెన్ రేషియోలోకి ఎంటర్ అవ్వటం కూడా చాలా కష్టం. ఎప్పుడైతే ట్రెండ్ మనకి ఈ రకంగా ఉంటుందో ఇక్కడి నుంచి మార్కెట్ అనేది గోల్డెన్ రేషియోలోకి ఎంటర్ అయ్యి గోల్డెన్ రేషియోలోకి పైకి వెళ్ళటం కూడా కొంచెం కష్టంగా ఉంటుంది. ఏది ఏమైనా రాబోయే వారం మార్కెట్ అనేది కొంచెం రేంజ్ బౌండ్ లో ఉండే అవకాశం ఎక్కువ ఉంది. వాల్యూ ఏరియా లో దాటితే డౌన్ సైడ్ కొంచెం ఎక్కువ మూమెంట్ వచ్చే అవకాశం ఉంది. కానీ ఈ వారం న్యూట్రల్ నుంచి డౌన్ సైడ్కి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. పాజిటివ్కి వెళ్ళే అవకాశం చాలా చాలా తక్కువ ఉంది. సో చూద్దాము ఈ వారం ఎలా జరగబోతుంది అనేది.